మేము మమ్మల్ని బిజీగా ఉంచుకున్న విధానాన్ని బట్టి బాధపడుతూ అయినా మా మీద వాత్సల్యతను దినదినము పెంచుకుంటున్న తండ్రి మనుషులమైన మేము మా గొప్పతనాన్ని మేము చూసుకొని మురిసిపోతున్నప్పుడు మేము ఎంతటి వారమో మీ వాక్యం ద్వారా తెలియచేసి ఏ విధంగా బ్రతికితే మీకు ఇష్టమో మాకు చెబుతూ మాకు గుణపాఠాన్ని నేర్పిస్తూ మా జీవితాన్ని సరిదిద్దుతున్న తండ్రి మీకు స్తోత్రాలు. ఇవైనా కొన్ని మాటలు మీ మాటలు మమ్మల్ని మార్చే మాటలు, మమ్మల్ని సరిచేసే మాటలు, మేము సక్రమంగా నడవటానికి ఉపయోగపడే మాటలు కొంచెం పంచుకొని తద్వారా లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలో ఈ మాటల ద్వారా ప్రేరణ పొంది తిరిగి మా విశ్వాసంలో నూతన తత్వాన్ని పొందుకోవటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం ఇవ్వండి. ఏ మాత్రం యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని నన్ను నిలవబెట్టుకున్నందుకు స్థుతించి నేర్చుకుంటున్నానని మా జీవితం గురించిన కొన్ని మాటలు మీ మాటలు పంచుకొని చూడగా మానవ జ్ఞానంతో కూడిన మట్టి గుర్రకునైనా మీ సహాయాన్ని అందించండి. అప్పుడు అవి విలువ కలిగినగా, వెలగలిగినగా, మనుషులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కనుక అల్పులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారనేటువంటి భరోసాన్ని గుర్తు చేసుకుంటూ మీ బిడ్డలు వింటున్నారు, కేవలం విలువలు మాత్రమే ఉంచుకోండి. వాక్యం చేత పోషిస్తున్నారు. నిజంగా మీరు చూపుతున్న ప్రేమ కనుక ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ మిగిలిన కాలాన్ని నేను ఏ విధంగా గడపాలో మాకు అందరికీ నేర్పించి మేము కొన్ని మాటలు మీ మాటలని జ్ఞాపకం చేసుకుని వాటి యొక్క ప్రతిని వాటి ద్వారా ప్రతిని మార్చుకుని మా జీవితాలు, మా యొక్క పనులు, మా యొక్క వ్యవహార శైలి, మా యొక్క స్వాభావిక గుణాలు మార్చుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచమని అయినా అనేక మందికి ఈ మాటలు సాక్షాత్తంగా ఉంచుతున్నప్పుడు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామం అందరికీ వందనములు. దేవుడు మనల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపి కొన్ని మాటలు మనకి ఆశ్చర్యం కలిగేలాగా వినిపిస్తూ ఆయన ఎంత మంచివారో, ఎంత కఠినాత్ములో, మానవ సమాజం అంటే ఈ లోకం అనుకున్నట్లుగా ఆయన మేలు మాత్రమే చేసేవారు కాదు, అంతకు మించి చేసి చూపించగల సమర్థులని కొన్ని సందర్భాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన ఆలోచన దేవుని ఆలోచన కాదు, మన మాట దేవుని మాట కాదు. దేవుని మాటని మనం పాటించడానికి భూమి మీద ఉన్నాం. ఈ సమాజము ఈ లోకపరమైనటువంటి స్థితిగతులను బేరేజ్ వేసుకుంటూ ఉన్న పొజిషన్ చూసుకొని గొప్పలు పోతూ ఉంటుంది. ఎన్నున్నాయి తినటానికి, ఎన్నున్నాయి తిరగటానికి, ఎంత బాగా మనం సుఖపడుతున్నాం. ఇలాంటివన్నిటిని ఒక పారామీటర్ పెట్టుకొని ఇలా ఉంటే కదా గొప్పవడము అనుకుంటారు. కానీ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో, ఎన్ని సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవుడు లెక్క ఉంటాడు. మంచిగా మనకు ఒక గుణపాఠం ఏంటంటే జీరో సదుపాయ ఫెసిలిటీతో వచ్చిన వాళ్ళే యేసుప్రభు వారు. ఈవెన్ పుట్టేటప్పుడు కూడా ఆయనకి ఎమ్మెల్సీ కల్చర్ ఉన్న మంచి హాస్పిటల్లో ఏం పుట్టల. ఆయన్ని పడుకోబెట్టగానే మంచి ఫస్ట్ క్రై అనేటువంటి ఒక సెంటర్కి వెళ్ళి మంచి బెడ్ ఉన్నటువంటి బేబీ బెడ్స్ ఉంటాయి. బేబీ బెడ్లో రకాలను చూస్తుంటేనే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఆయన ఎవరైనా ఆయన లేకుండా ఏమీ లేని ఆయనకి పుట్టగానే నాకు ఒక బెడ్ అరేంజ్ చేయండి పుట్టిరాలి అని చెప్పి రాలేదు. ఆయన ఎంచుకున్న మార్గం అక్కడే డిసైడ్ చేసుకుని ఆయనే వచ్చారు. నేనే నా స్వయంగా నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఎవరు బలవంతం లేదు, ఎవరు పెట్టమన్నా నేను పెట్టట్లేదని డిక్లరేషన్ ఇచ్చుకున్న మహానుభావుడు ఆయన. ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం చిన్న డిక్లరేషన్ ఇవ్వం, మాకు ఇష్టమే నేను దేవుడికి సమర్పించుకుంటున్నాం అని
చెప్పడానికి రావడానికి మన దగ్గర డిక్లరేషన్స్ ఉండవు. ఆయన ఇచ్చే గాలే పీలుస్తాం, ఆయన పెట్టిన తిండే తింటాం. ఆయన ఇచ్చిన సదుపాయాలతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న మనం ఏమనుకుంటామంటే అంతా నేను చేశాను, నా కష్టం. మనిషి ఫస్ట్లో అండి మాట అంటానికి ప్రౌడ్గా ఉంటుంది. కామన్గా మనకి దేవుని జ్ఞానం తెలియనప్పుడు ఎలాగే అనిపిస్తుంది, నా కష్టం కదా. ర్యాంక్ కొట్టానంటే నేను తెల్లవాళ్ళు కష్టపడ్డాను, మంత్లీ ఎగ్జామ్ పాస్ అయ్యానంటే నేను కదా కష్టపడ్డాను. నాకు డాడీ కట్టిన ఫీజు ఉండదు, పొద్దున్నే అమ్మ పంపిన క్యారియర్ గుర్తుండదు, మధ్యలో స్నాక్స్ ఇచ్చింది అది గుర్తుండదు. కానీ మనం ఏమంటామంటే ర్యాంక్ కొట్టింది చాలా కష్టపడ్డానండి అంటాం ఇంటర్వ్యూకి. అది ఎంత పచ్చి మోసం. ఊపిరిని దయచేస్తున్న మహానుభావుడైన. ఊపిరి తీసేస్తే శరీరంలో ఎలా అంట ఒక కుక్క పోసినట్టు పోతాం అంట. కానీ ఆయన ఊపిరి తీయట్లా, పాఠం నేర్పాలని అనుకుంటున్నాడు. అందుకే మన ఆయుష్ పెరుగుతుంది, మనకి వ్యక్తి కలిగేలా. ఎంత ప్రేమో ఎన్నాళ్ళు బతకాలిట్లా అనుకుంటాం. ఎంతకాలం ఈ విధంగా కష్టపడాలి, ఎందుకు నేను ఎంతకాలం ఉండాలి, ఏంటి ఇవన్నీ అంటే అన్న నువ్వు అసలు గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవట్లేదు మా, ఇది అసలు విషయం. అందుకే నీ ఆయుష్ పెరుగుతుంది అంటున్నట్టే. మనుషుల్ని దేవుడు ఒక మాట అన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ. నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. ముందు ఏం చేయాలంట? మీరు నన్ను ప్రేమించడం తెలుసుకోండి, నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమిస్తే మీరు ఏం చేయాలంటే నన్ను జాగ్రత్తగా ఎలా ఎతకాలి? ఇదేంటి గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టుకోవడం బాగా లేదేంటి? ఇది జాగ్రత్తగా ఎంత జాగ్రత్త పడాలో అంటే ఆయన వెతకాలి. చాలా మందికి ఇది ఇష్టం లేక బద్దకిష్టులు, అన్ని విషయాల్లో బద్దకిష్టులు ఎక్కడికి వచ్చేస్తారు? మందిరంలో కూడా వచ్చేస్తారు. వెతకాలంట ఆయన. జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు. వెతికామా మనం ఎక్కడన్నా? వెతికాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అనుకోండి. వెతికితే మన పని మనం ఎప్పుడో మొదలెట్టేసేవాళ్ళం. మన ప్రవర్తన శైలి మారిపోయేది. మన వాళ్ళందరూ మనకి తోడుగా ఉంటారు అనుకోకండి. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే గెలిచినట్టే, అర్థమైందా? దేవుని పని చేస్తున్నావు అంటే నీకు ఎవ్వరు తోడుండరు. దేవుడి పని మొదలెట్టాము దేవుడి కోసం అంటే ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారు కదా, దేవుడి పని చేసేవాళ్ళే కదా అనుకోకండి. నిజాయితీగా జాగ్రత్తగా కనుక్కొని చేసే వాళ్ళకి ఆయన భరోసా తప్ప మనుషులు ఎవ్వరి సపోర్టు రాదు, ఉండదు, జరగదు. ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నారు, ఇక్కడ ఉన్న అప్గ్రేడ్ అయిందా అనకండి. దేవుడికి తెలుసు ఒట్టి గింజలు. మరి జల్లించేటప్పుడు గింజ అటు ఇటు కదులుతుంది కదా. మనమే గింజ అనుకున్నాం అనుకోండి, శోధంతో ఇటోటి కొట్టితే అటోటి పోతాం. నాయన నేను రాలేను మీ గుడికి అని మనకు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ దావీదులాగా అడిగే మైండ్ సెట్ రావాలి. నీ సన్నిధి నుండి నన్ను తొలగనీకు నాయన. నన్ను 57వ కీర్తన 51వ కీర్తన ఆయన చాలా బాగా అడుగుతారు. ఇంటికెళ్ళి చదవండి. ఆయన అంటారు, నన్ను మాత్రం త్రోసివేయకు నాయన, నీ సన్నిధి లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ నాయన నన్ను నీ దగ్గరే ఉంచుకోనండి. శ్రమతో కొట్టబడితే, రోగంతో కొట్టబడితే, బాధ వస్తే, డబ్బు లేకపోతే, బంధాల్లో మనకు డిఫరెన్స్ కనిపిస్తే, ఒకవేళ మన శరీరమే మనల్ని విసిగిస్తే, అసలు ఏంటంటే మీకు తెలియదు, బంధువులు ఒక రకమైన టార్చర్ పెడితే మన శరీరం మనకి ఇంకోలాగా టార్చర్ పెడుతుంది. అసలు అది కదిలితే మెదిలితే దాని సుఖాన్ని అది గుర్తు చేసుకుంటూ నిన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. చెప్పు నేను ఎప్పుడైనా చల్లన్నం తిన్నాను, చెప్పు నేను ఎప్పుడైనా పొట్టలో నీళ్ళు, చెప్పు అసలు ఎందుకు నన్ను ఇలా పెంచుతున్నావు నువ్వు అంటది శరీరం. చెప్పు నేను ఎంత ఎండలుగా ఉన్నా బిర్యానీ తినకుండా ఉండగలనా, చెప్పు నువ్వు అది ముక్కలేందే ముద్ద దిగుతుందా నాకు, ఇలా అంటది శరీరం. అసలు చెప్పు నిన్నంతా నువ్వు లేచావా చెప్పు, నేను లేచానా చెప్పు,
ఎంత అలసిపోయాను, ఎంత బాధపడ్డాను. నువ్వు రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చావు. నాకు ఈ ఔషధం అంటే అస్సలు పరమ చిరాకు, నాకు పట్టదు. నాకేం ఉపయోగం చెప్పు? శరీరానికి ఏమైనా ఉపయోగమా? ఈ మాట వినడం వల్ల మనం ఈ ఔషధం దేనికి ఉపయోగిస్తాం? తీసుకెళ్ళి ఖచ్చితంగా శరీరానికే పెడతాం. తిండా, అమ్మో నేను తిండిపోతున్నా అవ్వకూడదు, కత్తన్నా పెట్టుకోమన్నాడు దేవుడు, దీన్నే పెడతాం, దీనికే పెడతాం. సో ప్రాబ్లమ్స్ అన్ని వాక్యం వింటే ఎవరికి పనిష్మెంట్ అవుతాయి? శరీరానికి. జాగ్రత్తగా వెతికితే నీ శరీరం తడబడుతుంది, తత్తరపాటు అవుతుంది. ఏదో పొలవమనో అయిపోయింది మమ్మ అనుకొని వెళ్ళిపోమంటారు కదా మామూలుగా బయట వాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు. అమ్మ ఇవన్నీ నువ్వు శ్లోకాలు చెప్పలేదు, నేను చెప్పిందని మమ్మ అనే అంటాడు ఆయన. ఇదేదో బాగుంది ఈజీ కదా మమ్మ మమ్మ అంటాం. అంటే మీరు చెప్పిందే మేము అనేసాంలే అని, అలా అగుగాక అని, అలా చెయ్యుగాక అని. ఆ శ్లోకం చెప్పంటే నా వల్ల కాదంట. సో అది లోకంలో ఉన్న భక్తికి చెల్లుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన నీకు శరీరం, బయట పురుషుడు ఎలా ఉంటాడంట? కృషించిపోతున్నా అంతరంగంలో వాడు. ఇది బయట మనుషులు కూడా, నేను బయట 60-70 వాడిని, లోపల మాత్రం వెరీ యంగ్ పర్సన్ అంటారు. బాబు నీ టైం అయిపోయింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే అదే దేవుని అంటే నిజ దేవుని తెలుసుకుంటున్న వాళ్ళు శరీరం కృషించిపోతుంటే హ్యాపీ ఫీల్ అవ్వండి. అప్పుడు అంతరంగ పురుషుడు యాక్టివ్ అవుతారు. ఆ అంతరంగ పురుషునికి, ఐ మీన్ పురుషుడు అంటే పురుషుని, ఐ మీన్ స్త్రీకి లేదా అనకండి. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాక్య స్త్రీ పురుషులందరికీ చెల్లుతుంది. సో మనము వాక్యాన్ని పంచుకునేటప్పుడు ఏం చెప్తున్నాను? అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాను. ఆ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే యాక్టివ్ అవుతాడో, ఆ యాక్టివ్ అవ్వటానికి కారణం నువ్వు తింటున్న ఆహారం అయితే నువ్వు రాంగ్ భక్తిలో ఉన్నావు. నీ భక్తి నీకు ఆ అతిదేవతారాధన కలిగేలా చేస్తే నువ్వు రాంగ్ లో ఉన్నావు. నువ్వు వాక్యం విన్న వెంటనే నీకు ఇబ్బంది కలిగించిందా? మెడిసినే, మంచి మాట వింటున్నట్టే. నువ్వు వాక్యం వినగానే ఏం చేయాలి? ఇంకా నీలో నువ్వు మొదలు పెడుతున్నావా? ఎస్, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ ఇన్ రైట్ వే. అలా కాకుండా వాక్యం చెప్తున్నప్పుడు జో కొడుతున్నట్టు, పాస్టర్ గారు మమ్మల్ని వాక్యం ద్వారా బాగా పొగిడేస్తున్నారు అన్నప్పుడు, లేదంటే పాస్టర్ గారు మా గురించి హైలైట్ చేసి లైట్ లాగా చెప్తున్నారు అన్నప్పుడు తొందరగా పక్కకు వచ్చేయడం బెస్ట్. అర్థమైందా? సో మిమ్మల్ని మీరు ఎలా ఆయన సన్నిధిలో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారు, ఎలా బిజీగా ఉంచుకుంటున్నారు, ఏ విధంగా మిమ్మల్ని మీరు ఆయనకి చూపిస్తున్నారు. బాబు నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ సన్నిధిలో ఉన్నాను, నీ కొరకే పనిచేస్తున్నాను అని చెప్పి ఒకరోజు సడన్ గా ఆయన తీసుకెళ్లే టయానికి నువ్వు నీ పద్ధతి బాగాలేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎన్ని 100 రోజుల పుణ్యకార్యాలు మొత్తం ఎక్కడికి పోతే గుజులకు పోసిన పన్నీరు అవుతాయని చెప్తుంది. అలాంటప్పుడు దీని అర్థం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని మనం రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అందుకే అనుదినము వాక్యము, అనుక్షణము మన ప్రార్థన, మనల్ని మనం పరీక్షించుకునే విధానమే దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి. అంతకు మించి భక్తి సాధన లేదు. దాన్నే సంతుష్ట సహితమైన దైవ భక్తి. ఏదొచ్చినా ఇది చాలేనైనా నాకు, ఇంకా ఇంకెందుకునైనా నాకు, ఇంకా అవసరమనైనా నాకు, నీ పని ఏం చేయాలో దానికి మార్గాలు తెచ్చిపెట్టండి, నేను ఎలా చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో నాకు ఆలోచన ఇవ్వండి, నా నడక నేర్పించండి, నా చేతికి యుద్ధాన్ని నేర్పించండి. భక్తుడు అడిగారు, నా వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించిన వాడు నీవే అని. సో మేము మాట్లాడే విధానం నేర్పించండి. ఒక మాట మాట్లాడినప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ అన్నావు కనుక ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం నీకు నచ్చే విధంగానే నేను మాట్లాడాలి. సో నా మాటని కూడా నువ్వే కంట్రోల్ చేయనైనా, నీవే నాకు ఉపదేశంగా ఉండు, నీవే నన్ను కాపాడు. ఇలా మీరు చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన నడిపించేస్తూ ఉంటారు. అందుకే ఆయన అన్నాడు, నన్ను ప్రేమించండి,
నేను మిమ్మల్ని ప్రేమించేస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకు, నీకు మీరు నన్ను కనుగొంటారు అంటున్నాడు. అందుకని 1 పేతురు రాసిన పత్రికలో మీకు తెలిసి మాట 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందో చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి బలా, వెరీ గుడ్. లోపల 4 ఇళ్ళు కట్టుకున్నానన్నా 10 ఎకరాల మీద, వెరీ గుడ్ వెరీ గుడ్, హ్యాపీగా ఉన్నాను ఆయన, నువ్వు సంపాదించుకున్నదాన్ని బట్టి అంటాడా. పైగా గుడికి వెళ్ళొస్తూ ఉంటావు క్రమం తప్పకుండా. ఏం తప్పకుండా? నువ్వేమో అక్రమంగా ఉంటావు, క్రమం తప్పకుండా గుడికి వెళ్తావు. ఏం మారినట్టు కదా. అందుకే ఆయన చింతిస్తున్నాడు. అందుకే మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీరేమో మీ చింతల గురించి మీరు చింతిస్తూ ఉంటారు. మీ చింతలు ఏంటో చెప్పండి. ఒక చింత చెప్పండి ఎవరికన్నా. ఏముంది మీ చింత ఏంటి? మీకు తెలుసు. నా చింత ఏంటి? నాకు తెలుసు. ఎవరికన్నా చెప్తే నవ్వుతారు, కానీ మన చింతలు మనకున్నాయి. కానీ దేవుడే అందరూ నీ చింత గురించి, నీ సఫరింగ్ గురించి చెప్తాం. ఇంతేనా అంటాం. ఎవరన్నా నా ప్రాబ్లం ఇది అంటే, అయ్యో ఇంతేనా, దీనికా నువ్వు ఇలా అవుతున్నావు అంటారు. కానీ నీ చింత గురించి చింతపడేవాడు ఎవరట? ఈ భరోసా సరిపోదండి మనకి, చాలదు. అందుకే గురు మా గురించి ప్రార్థన చేయండి. ఎవరి కాలం మధ్యలో మీకు పూజారి గారు రావాలి, అంతే కదా, పరిచయం. సో మనల్ని మనం మార్చుకోవడానికి మధ్యవర్తిత్వం కావాలా దేవునికి మనకి మధ్య. యేసుప్రభు గారు కాకుండా కావాలంట. చాలా మంది చెప్తున్నారు నా గురించి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తున్నావు అమ్మా? ఇంటికి పొద్దున్నే పోతాను డ్యూటీకి, సాయంత్రం వస్తాను, తింటాను, వండుకుంటాను, పడుకుంటాను. పొద్దున్నే పనికి పోతాను, వెళ్ళిపోతాను. మరి అక్కడ ఏమన్నా సువార్త విషయంగా ఉన్న యాక్టివిటీస్ అబ్బాయి అక్కడ ఎలా కుదురుతుందండి? పని చేయాలి కదా. ఒకసారి నా దగ్గరికి ఒక పంచాయతీ వచ్చింది. జాబ్ చేస్తున్నప్పుడు పని లేకపోతే అమ్మాయి బైబిల్ చదువుకుంటాను. చూడండి దేవుడు యొక్క పని చేసే వాళ్ళకి ఎలాంటి వస్తాయి. అది వచ్చి జడ్జిమెంట్ నా దగ్గరికి వచ్చింది. ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు? ఆవిడ నా టైం అంతా, నేను జీతం ఇస్తుంది ఎందుకు? పని చేయమని. పని లేదండి, నేను అందుకే నా బైబిల్ చదువుకుంటున్నాను అంటాను. ఎవరిది కరెక్ట్ మీరు చెప్పండి? ఎవరిది కరెక్ట్? ఏం చెప్పుకుంటాను? మెచ్యూరిటీ లేదు. ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆవిడ చదువుకుంటే ఇక్కడ వెళ్ళిపోమన్నాడు. నా టైం కదా, ఆవిడ ఇక్కడ ఉండడానికి నా టైము, నా డబ్బు ఇస్తున్నాను. లేదు పని అంటే పని వెతుక్కొని వేరే ఏదైనా చేయమనండి, లేదంటే వెళ్ళిపోమనండి. ఇప్పుడు నేను సువార్త తీసుకొని బైబిల్ పట్టుకొని చెప్పాను, అమ్మాయి అమ్మ నువ్వు బైబిల్ చదవకూడదు, వెళ్ళిపో అని చెప్పగలనా? చెప్పి తీరాలి కదా, మరి అది డ్యూటీ పక్క. సో మీ తెలివి యుక్తంగా ఉండాలి. నువ్వు చదువుకుంటున్నావు అని తెలియకూడదు, నువ్వు మననం చేసుకుంటున్నావు అని తెలియకూడదు. నీ మైండ్ పని చేయాలి, ట్యూన్ అయి ఉండాలి. ఆయన అడిగినప్పుడు మీ యజమానులకు ఇది చదవలేదేంటి బైబిల్లో? నువ్వు చదవలేదా? చదివినా నాకు కాదులని వదిలేసి ఉంటావు. చెప్తే మీరు కూడా ఇలా చెప్తారా మేడం అంటది. అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైందట, మేడం బాగా చెప్పింది అని. చదువుతాను, చదవడం ఏంటి? ఒకటి నువ్వు మననం చేసుకో, చదివిన దాన్ని మననం చేసుకో, దాన్ని ఏమంటారు ధ్యానించు, దాని ప్రకారంగా నా యాక్టివిటీ ఉందా లేదా అని ప్రేర్ చేసుకో. ఈ లోపు ఆయన వర్క్ చెప్తారు. చదవట్లేదని ఆయన ఉంటాడు, కానీ నీ మనసు ఎవరికి తెలుసు? రేపు ఆయన వచ్చి చెప్పొచ్చేమో చదువుకోలేమ్మా అని. నువ్వు ఇలా తీసుకురావాలి, కానీ నీ భక్తిని మూఢత్వంలోకి తీసుకెళ్ళకూడదు. ఈ రోజు చాలా మందిలో ఈ మూఢభక్తి ఎక్కువైపోతుంది. క్రిస్టియానిటీలో ఉండకూడదు ఏదైతే ఉందో అది తెచ్చి పెట్టేశారు. చింతిస్తున్నాడు ఆయన. నీ చింత ఏంటో ఆయనకు తెలుసు. ఆ చింతని ఆయన మీద వదిలేయమన్నాడు. పైగా ఆయన కూడా చెప్పాడు, నీకు తెలుసు 3 చేయగలవా, కొన్ని 12 చేయగలవా? ఏం చేయలేవు. నీకు ఎందుకు చింత? నువ్వేం చేయలేవు కదా. వచ్చిందని అనుభవించడం, నచ్చని దాని గురించి ఏడవటం తప్ప అది చేయగలవా? ఎందుకు మరి అంటే మా స్వాభావికమైన లక్షణం. పుట్టగానే పెట్టకపోతే ఏడుస్తాం కదా, అప్పుడు మొదలైన మన బాధ
పెరిగి ముసలోళ్ళు అయినా కానీ మనకు అనుకూలంగా లేని ఏది జరగకపోతే మనలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఏడవడానికైనా సిద్ధపడిపోతాం. ఇది స్వాభావికమైన లక్షణం. నేను ఇంత వాక్యాలు విన్నా మనం కూడా మేబీ అంతే కదా. సో మీరు ఆయన గురించి ఆలోచించుకునే వాళ్ళు మీ విజ్ఞత, మీ ప్రవర్తన, మీ వివేచన, ఆయన ప్రేమిస్తే మీరు మారండి. మనం మారాలి. మన భక్తి ఎదుటి వాడికి మూర్ఖంగా అస్సలు కనపడకూడదు. ఇదేంటి భక్తిగా లేదా, ఇదేదో యుక్తిగా ఉంది అనిపించాలి మన భక్తి. అవునా కదా, అది ఆయన చెప్పిన మాటే కదా. మీరు పాము వల్లే వివేకం. పాము చిచి, నాకు పాము అంటే చిరాకు, దాని వివేకం అంటే, దాని క్యారెక్టర్ అంటే చిరాకు అంటున్నారు. పాము సాటనా, పాము సాతానా చెప్పండి. మాట్లాడుతున్నాం కొంచెం, మీరు ఇటు నుంచి మాట్లాడితే నేను ఇటు నుంచి మాట్లాడతాను. అస్సలు కాదు, ఆయన సృష్టి. కానీ సాధనం చేసుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది వెరీ ఇంటెలిజెంట్. ఎవరు? పాము. పాము అంటే వెరీ ఇంటెలిజెంట్, వివేకం ఉందట. సో నీకు వివేకం లేని భక్తి నువ్వు ఎంత ప్రేమించినా దేవుని వేస్టే. అందుకే నీ వాళ్ళు కోల్పోతున్నావు. ఆయనని పట్టుకున్నాను, ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన పూజిస్తున్నాను, ఆయనే నాకు భక్తి అనుకున్నాను. నీలో వివేకం లేకపోతే, నీ భక్తిలో వివేచన లేకపోతే వేస్ట్. ఇంకా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి భక్తిలో అన్నప్పుడు. యథార్థత, పౌరము వలె నిష్కాపట్యముగా. అబ్బా ఎంత ఇన్నసెంట్గా ఉంది అనిపించాలి. నిన్ను చూడగానే ఎంత కన్నింగ్ అనిపించకూడదు. మనం చూస్తే చాలా ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ ఎలా వస్తుంది చెప్పండి? నీలో యథార్థత ఉంటే, నాలో యథార్థత ఉంటే, నేను ఈ 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నానో, నేను ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తే నువ్వు ఆటోమేటిక్ గా కనపడతావు. ఎవరు చెప్పక్కర్లా, దేవుడే తెలియజేస్తాడు. దావీదు గారిని ఎవరు చెప్తే తెలిసింది మంచోడని? వీళ్ళు కాదు. ఆయన అంతటా ఆయనే, బాబు ఇంకెవరైనా ఉన్నారో చెప్పండి అని అడగాల్సి వచ్చింది. ప్రవక్త గారు, ఇంకెవరు ఉంటారు? ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? గొర్రెలు కాసుకుని. అయ్యో, ముందు పిలిపించండి. రాగానే, బాబు నీ పేరేంటి? ఇదిగో తైలం పోసాను. ఎందుకు అంటే, తైలం పోసే ముందు ఒక క్షణం ఆగితే, మనుషులు చూసే రూపాన్ని కాదు నాన్న నేను చూసేది, నేను ఎవరినో తెలుసా, అంతరంగము అన్న ఉండదు మీకు. ఆ మెటీరియల్ గురించి మనుషులు ఎవరికి తెలియదు. మనసు లోపల ఏం ఆలోచిస్తున్నారో చూసే దేవుడు నేను. అంతరంగమును పరిశీలించే దేవుడిని, చూసేవాడిని కూడా కాదు. పరిశీలన అంటే ఎగ్జామ్ కూడా పెడతాను. ఇది ఇచ్చి చూస్తే ఎలా ఉంటారు, ఇది ఇవ్వకపోతే ఎలా ఉంటారు, అసలు నాకు భక్తులుగా ఉంటారా లేదా, ఇలాంటివి చేస్తాను నేను. భక్త ఏం కావాలి నీకు అని అడగను నేను. మీరేం కావాలనుకుంటున్నారో మనస్సులో తలంపు పుట్టక ముందే చూసేవాడిని నేను. ఈ నిజమైన దేవుడికి కదా ఇలాంటి క్యారెక్టర్ ఉంటుందేమో కదా. అది నిజ దేవుడు తలంపులు చూస్తాడు. తలంపులు చూడటమే కాదు, తలంపు పుట్టక ముందే నువ్వేమి తలుస్తావో చూస్తాడు. క్రియేటర్ స్కిల్స్ అంటారు మీకు కదా. సృష్టికర్త యొక్క ధర్మం ఎంత బాగుంటుంది. నాయన నాకేం కావాలి, భర్త నీకేం కావాలని అడుగుతాడా దేవుడు వచ్చి? నీకేం కావాలో నాకు తెలుసు కానీ నేను నీకు ఇవ్వాలని చెప్తాడా దేవుడు? చెప్పండి, క్యాచ్ చేయండి నా పాయింట్ని. భర్త నీకేం కావాలని అడుగుతాడా? నాయన నీకేం కావాలో నాకు తెలుసు కానీ నేను ఇవ్వాల్సిన టైంలో ఇస్తాను అన్నవాడే దేవుడా? ఏం కావాలి అని అడగేవాడు దేవుడు కాదు. నీకేం కావాలో నాకు తెలుసు, నీకు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల్సిన విధముగా, నీకు ఇష్టం లేకపోయినా ఇస్తారు. మళ్ళీ అర్థమవుతుందా మీకు? అలా ఉంటారు దేవుడు అంటే. మన దేవుడు చాలా పవర్ఫుల్. మనం వింటుంది మిక్కిలి గుస్స శబ్దం, దీనికే మన ప్రాణాలు ఆరిపోతున్నాయి. అని సజీవంగా చూసేటప్పుడు మాటలు వస్తాయా నా గురించి? నాయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడి దీని గురించి మంచి సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, మీతోనే మాట్లాడాలని చెప్తానా నేనేమన్నా? ఇక గాలి కూడా రావట్లేదు నాయన. అసలు మాట్లాడటానికి ఎక్కడ వస్తాయి? మన క్రియలు ముందు వస్తా ఉంటాయి. ఇంకేముంటుంది? మెల్లగా దారి చూపిస్తాను, నరకానికి పోతాను అని నిలబడతాను. ఏమండో ఆయనే చెప్తాడు, ఇటు వచ్చేసరిగా మీరు పోండి, మీ దారి నరక, సాతానుకు మీకు ఏర్పరచాను పోండి అంటాడు.
సో వాక్యం తెలుసుకోవాలి అన్న మనసు ఉన్నవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఆ ప్రేమించేవాళ్ళు వెతికితే దొరుకుతాడు ఆయన. ఇక్కడ వచ్చావుగా కూర్చున్నాను చెప్పు నువ్వు ఇంకా అంటే దొరకడు. పైగా నీకు బోరింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఒక పాట ఉండదు, మ్యూజిక్ ఉండదు, నేను నోపను లేపను వ్యాయామం చేయించను, మధ్యలో ఏదో పాట గుర్తొచ్చి నేను పాడను, నాకు అసలు రాదు, నాకు అవసరం లేదు. సో నేను ఎంటర్టైన్ చేయలేను. నేను నా దేవుడు నాతో ఏం చెప్పిస్తాడో అదే చెప్తాను. ఇట్స్ వెరీ బోరింగ్. ఎందుకంటే శరీరపరంగా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీకు చాలా బోర్ కొట్టేస్తుంది. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే, ఆత్మ పరిశీలన నీకుంటే, నాయన ఈవిని సాధన చేసుకున్నావు కదా, ఏం చెప్తావు నాకు? నేను మనుషుల హైట్ చూడను, వెయిట్ చూడను, స్థితిగతులను చూడను, వాళ్ళ యొక్క మనసును చూస్తాను. సో వాళ్ళ ద్వారా నేను చెప్తాను, జాగ్రత్తగా విను అంటాడని. నా మాటనేమో ఎలా వినాలట? జాగ్రత్తగా. మళ్ళీ దేవుడు చూడు, నన్ను వెతికేటప్పుడు జాగ్రత్త, వినేటప్పుడు జాగ్రత్త, నువ్వు నా గురించి పూజ చేసేటప్పుడు జాగ్రత్త, ప్రార్థించేటప్పుడు జాగ్రత్త, నీ పెదవులు కాసుకో, నీ కాళ్ళు జాగ్రత్త, నీ చేతులు జాగ్రత్త, అసలు నువ్వే నిన్ను జాగ్రత్త అని చెప్పిందా లేదా బైబిల్? కానీ మనం అవన్నీ పక్కన పెట్టి ఆకులు ఎప్పుడు పట్టుకుంటాం? ఆకులు చేతులు మొత్తం కాలిపోయిన తర్వాత ఎక్కడ కాలుతాయి మన చేతులు? నరకంలో. దేవా నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యి అంటాం. ఎవరిలాగా? ధనవంతుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కాబట్టి నా 5 సహోదరులు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏ ప్లేస్ అని చెప్పింది బైబిల్? రిటర్న్ వెళ్తావు చక్కగా, ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ వెళ్ళి సారీ ఆ లైఫ్ అంతా కొట్టేసి చెరిపేసేనైనా నేను మళ్ళీ వెళ్ళి చక్కగా నీ కొరకే భూమి మీద బ్రతికి చూపిస్తాను అని అంటావా? తిరిగి రాజాలని ప్లేస్, దాటలేని ప్లేస్, వాటర్ చుక్క లేని ప్లేస్. ఇక్కడ దాహానికి మనకేం కావాలి? ఫ్రిడ్జ్ లోనైనా పెట్టండి ఒక బాటిల్ అన్నాడు, దాహార్తిని తీర్చుకుంటాను. దాహార్తి అక్కడ తీరాలి అంటే డ్రాప్ ఆఫ్ ది వాటర్ కూడా దొరకదు. ఇది భయం పుట్టించడానికి చెప్పడం కాదు, ఉన్న సిచ్యువేషన్ ని రిమైండ్ చేయడానికి. చొక్క వాటర్ దొరకనప్పుడు పిజ్జా దొరుకుతుంది, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బిర్యానీ, తందూరి బిర్యానీ, తెల్లవారుజాము దొరికే బిర్యానీ, అట్లు, స్పెషల్ అట్లు, ఎగ్ దోశ, ఏ దోశ, సెట్ దోశ, ఇవి దొరుకుతాయా? అది తలుచుకుని నీళ్ళు ఊరుకోవడానికి కూడా నీళ్ళు ఉండవు. ఎందుకంటే అరిచి అరిచి గుర్తెండిపోతుంది కదా, ఏమైనా ఉంటాయా? కాబట్టి ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈ గృహము ద్వారా. ఈ గృహాల్లో మీకు దేవుడు సెట్ చేసిన నిర్మాణం. అదేంటి దేవుడు సెట్ చేస్తే భవంతులు ఉండాలి? ఉండవు. అందుకే మీకు ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను? ఎవరు లేకుండా ఈ క్రియేషన్ జరిగిందో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే తొట్టిలో పుట్టాడు. తొట్టెలో పొరంలో పెట్టబడ్డాడు. అమ్మాల రాజమాత అంటే ఆవిడ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా బిలోనే కదా. పోనీ వాళ్ళ హస్బెండ్ ఏమన్నా గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నవాళ్ళ? అది లేదు. సో ఫ్యామిలీ ఏమన్నా పక్క బిజినెస్ ఫ్యామిలీనా? వడ్రంగి పని. ఎంత డౌన్ అయిపోయారు. నువ్వు తగ్గాలి, ఆయన హెచ్చాలి. భూమి మీద ఇది జరిగితే తప్ప నీకు పరలోకం లేదు, నాకు పరలోకం లేదు. అందుకనే నిబ్బరమైన బుద్ధి కలిగిందా లేదా? ఏ బుద్ధి ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. ఏది జరిగినా జరగకపోయినా, ఎలా ఉన్నా లేకపోయినా నా జీవితం నీ కొరకే అనే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై. మెలుగు ఎక్కడుంటాం? జోగుతున్నాం. ఏ విషయంలో జోగుతా ఉంటాం? ఏ విషయంలో నిద్రపోతాం? ఆఫీస్కి వెళ్ళాను వచ్చేసాను, జోగిపోతా ఉంటాం. ఇది ఈ పనిలోనే. అమ్మ వాళ్ళకి మెయిల్స్ పెట్టాలి, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, వాళ్ళతో ఆన్సరబుల్గా ఉండాలి. ఈ మధ్య ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో చెరుకు తోటల్లో పనిచేసే ఉమెన్స్కి హాలిడేస్ మీకు ఇవ్వము అని చెప్పడానికి వాళ్ళు పద్దాక మంత్లీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారని మొత్తం యూట్రస్లో దించేశారంట. గర్భసంచులు దించేస్తే వాళ్ళు ఇంకా లీవ్స్ అడగరు కదా. సో అలా చాలా మంది యూట్రస్ నే ఇచ్చేసి పనులు చేసుకున్నారు. ఏం లాభం అంటే మేము బతకాలి కదా.
అమాయకులతో చెలగడతాం. అదే మనం కూడా ఇప్పుడు నీకు ఏ ఫెసిలిటీ ఉన్నా నాకు వద్దుననేది నీకోసం బతికేస్తాలే అంటావా? ప్లీజ్ నా నేను కొంచెం, ఒకటి కాదు 2 అంట. చిన్నపిల్లలు అడుగుతారే, దేవుడు అలాగే అనుకుంటాడు, వీటికి ఒకటి ఇచ్చానా, తడవకుండా ఇచ్చానా కదా, ఒకటి ఇచ్చాను తడవకుండా, ఎండకి ఎండకుండా, చలికి వనకుండా. వద్దునా నాకు ఇంకొకటి కావాల్సింది, సరే అది ఇచ్చాను. ఇంకోటి ఇచ్చాను, ఒక ఏదో వస్తుంది, మెట్లు ఎక్కాలేమో దిగాలేము, దిగితే ఎక్కలేము, ఎక్కితే దిగలేము. అరే పైకి ఎక్కే కానీ బెటరా నేను దిగలేను అంటాం. మీ కనులకు ఆనందము కలగడానికి తప్ప మీ ఆస్తి వల్ల మీకు యూజ్ లేదని చెప్పాడు భక్తుడు. అది ఎంత కొంచెం ఉందనుకోండి, అంత మంచోళ్ళం మనం, అంత మంచిది మనకి. కానీ మన శరీరం ఎక్స్టెండెడ్ కావాలంటది. అంటే మనం ఎక్స్టెండ్ ఎక్కువ కోరుకోవడం, మన విలువలో ఉన్న మన బట్టలు, అనుకున్న వస్తు, వాహ, కనక, వైఢూర్య, పిల్లలు, ఇవన్నీ కలిపి. ఒకళ్ళు చాలా, ఒకళ్ళు వద్దు, మనం 2 ఉద్యోగాలు చేసుకుంటే చాలా ట్రెండ్కి వచ్చింది. ఎందుకో తెలుసా? పిల్లల జీవితాన్ని, పిల్లల యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ కోసమే 90% ఆఫ్ ద శాలరీ పెట్టాలంటే ఎల్కేజీ పిల్లడికి ₹1,00,000 ఇవ్వచ్చా? వాడికి స్పెషల్ క్లాసులు ఉంటాయా? ఏం చెప్తారు స్పెషల్ క్లాసులు? లక్షలు ఎందుకు ఇవ్వాలి అడుగుతామా? అంత ఇంటర్నేషనల్ స్కూల్లో కదా మేము జాయిన్ చేస్తాం. మా పాపు స్కూల్ అంతా ఏసీ సెంట్రలైజ్డ్ అని చెప్తాము గొప్పగా. వాడి ఇంటికి వచ్చి చిన్న జ్వరానికి రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఎండలో ఆడితే రెసిస్టెన్స్ వస్తుంది కదా, వీడి ఇంటికి వచ్చి కానీ జలుబనగానే ఒక మందు పడేస్తాం. సో మనం ఎలా బిహేవ్ చేస్తున్నామంటే, దేవుడు ఇచ్చిన ప్రతిదీ పక్కన పెట్టి నాకు ఇది ఇచ్చే అని మళ్ళీ అడుగుతున్నాం. ఏదో ఇచ్చింది వద్దా అంటే టేస్ట్ లేదు మమ్మీ అని పిల్లాడు ఎలా అంటాడు? నాకు ఇంకొంచెం చక్కెర పోయి, ఇంకొంచెం పాలు, ఇంకొంచెం అని తిచ్చేసి అదంతా తిని తాగి వాడికి ఏమవుతుంది? ఇండైజెషన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మానవాళిది అదే. అన్నీ ఉంటున్నాయి, దేన్ని వినియోగించుకోవట్లా, కానీ ఇంకా కావాలని ఏడుస్తున్నాడు. సో జాగ్రత్తగా వెతికే వాడికి ఇక చాలు అనే అవగాహన వస్తుంది. వివేకం అంటే ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. ఈ మాటలు రుచించవు కనుక మేము ఇక్కడికి రాము అనిపిస్తుంది. వచ్చినా మా వల్ల కాదు అనిపిస్తుంది. సో తాడు గింజలన్నీ పోతాయి, ఒరిజినల్ గా ఉన్న గింజలే మనల్ని నిలబెడతాయి. ఒరిజినాలిటీ ఉందా మనకి? జల్లెడుతో జల్లిస్తా ఉంటే గింజ ఏమవుతుంది? అమ్మ ఆటలు తగిలితే దెబ్బ తగ్గుతుంది, మధ్యలోనే ఉంటానంటదా, తప్పు నటెళ్ళు పట్టుకుంటుంది. మరి ముందుకు కొట్టితే తప్పు నీటి వస్తుంది, మరి దెబ్బ తగ్గదు గింజకి. గింజే నువ్వైతే ఒకసారి ఎక్స్పీరియన్స్. సో శ్రమలు సహజం. శ్రమలను సహించువాడు దరిద్రుడా? ధన్యుడే కదా అని తెలిసి కూడా నా పొద్దున ఈ శ్రమ దూరం అవ్వగాక నేను ప్రార్థన చేస్తావా? చేస్తాం, మనం చేస్తాం. అదే రోగి అయి ఉండి మంచం ఎక్కిన తర్వాత ప్రార్థన చేసి, నాయన మంచి రోగాన్ని ఇచ్చావు, ఇక్కడ సరైన అక్కడ సరైన ఫుడ్ లేదు, థ్యాంక్ యూ నాయన అంటావా? అసలు నన్ను ఈ రోగాన్ని తొందరగా తీసాను. ఏం చేస్తా? తీసేసినంత మళ్ళీ బయటకు రావాలి, కాళ్ళు నడవాలి, నోరు మాట్లాడాలి. నోరు మాట్లాడిందంటే తెలుసో తెలియక తప్పటడుగు తప్పని పడుద్ది. విస్తారమైన మాటల్లో ఉండడం అంతే. ఎందుకు నోరు మూసుకుని పడక మీద ఉంది, ఇంటికి వచ్చి థ్యాంక్ యూ అని చెప్తావా? ఈ చిత్తమే కదా నేను బెడ్ మీద పడ్డాను, బ్రతికుంటే నీ పని చేస్తాను. ఉండవు మనకి. సో మిమ్మల్ని గురించి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము. ఎవరది? అపవాది గర్జించు సింహము ఎవరిని మింగేనని ఎతుకుతూ ఉందంట. ఇంతకీ నేను పాఠం మొదలట్లా టైం అయిపోయింది, సారీ అని చెప్పను. దేవుడు ఇది మాట్లాడించాడు, నన్నేం చేయమంటాడు? సో కీర్తన ముగించేస్తాను. కీర్తన 109వ కీర్తన చూద్దాం. సాధ్యమైతే నేను చెప్పాలనుకున్న పాఠాన్ని నెక్స్ట్ వీక్ చూద్దాం. 109వ కీర్తన 2వ వచనం. నన్ను అనేసారు అని నీకు ఏడవకూడదు. వివేచన ఉంటే భక్తుడు అన్నిటికీ అనుసరించాడు. నన్ను చెరిపేయాలని భక్తిహీనుడు రెడీ అయి కూర్చుంటాడంట. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల, ఏ నోరుది? కపటంగా ఉంటుంది నోరు, కానీ పైకి ప్రేమ ఉంటుందండి.
పేరు పూసిన కట్టే. కపటము గల నోరు, తమ నోరు తెరుస్తారు, వారు నీ మీద అబద్ధాలు చెప్పుకుంటారు. అర్థమైందా? సో నువ్వు ఫీల్ అవ్వమా. ఎవరైనా నీ మనసు నొట్టేలాగా అంటున్నారంటే వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళ నోరు కపటమైంది. అయ్యో నాయన వీళ్ళు ఎంత భక్తిహీనులా, వీళ్ళు ఎంత కపటమైన నోరు కలిగిన వాళ్ళ, నేను వీళ్ళ గురించి ప్రార్థిస్తాను నాయన, వీళ్ళకి ఆయుష్నిచ్చి వీళ్ళు మారేలాగా అని ప్రార్థన చేయండి. మెచ్యూరిటీ ఆఫ్ ది వర్షిపింగ్ లో ఇలా ఉంటాయి మన ప్రేయర్స్. అనేసారు అని ఏడ్చావనుకో, నువ్వు లిటిల్ బేబీ స్కూల్లో చేర్చిన తర్వాత చిన్నపిల్లలు ఏడుస్తారే, నేను ఉండను మమ్మీ అట్లా ఏడవకండి. ఇంకా ఎవరన్నా నిన్ను ఇబ్బంది పెట్టి, ఎవరన్నా నిన్ను బాధపరిస్తే వెంటనే నువ్వేం చేయాలి? అయ్యో పాపం కదా, వీళ్ళు నన్ను బాధ పెట్టడానికి అన్నారు, వీళ్ళు భక్తి లేదు, కపటమైన వాళ్ళ, ఇంకా మారలేదా తండ్రి, వీళ్ళకి ఆయుష్నివ్వండి, వీళ్ళు మారేలాగా మనసునివ్వండి. అప్పుడు మెచ్చుకునేది ఎవరిని? నిన్నే కదా దేవుడు. ఇంకా నేను ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన 71లో, కీర్తన 71లో 17వ వచనం. 71:17. 17 అమ్మా, 1:7. వినపడింది ఎప్పుడన్నా? బాల్యం నుండి ఆయన ఏం బోధిస్తున్నాడో? నీకోసమే నాన్న సూర్యుని పెట్టావు. ఎంత నాన్న, ఎంత బంతిలో అంత రాసున్నా బాబు, నువ్వు ఇక్కడ నుంచి చూస్తే అది బంతే, కానీ నువ్వు నివసిస్తున్న ఈ భూమి కంటే 13 రెట్లు ఉన్న ఆ సూర్యుడిని దానిలో బెలూన్లో నింపినట్టు హీలియం నింపి బగబగా మండిస్తుంటే ఆ మండే ఆ సూర్యుని నుండి వచ్చే రేస్ 5 నిమిషాల తర్వాత కానీ, 6 నిమిషాలు 7 నిమిషాల తర్వాత కానీ భూమికి చేరుకో. ఫ్రెష్గా వచ్చే ఎండలు కాదు ఇది. బిఫోర్ ఒక 5 నిమిషాల ముందు సూర్యుడి నుంచి వచ్చినవి మనం అనుభవిస్తున్నాం. అది నా కోసమా డాడీ? నీకోసం. ఎందుకు? నువ్వు తినాలిగా, నీకు ఉండాలి కదా, నువ్వు బాగుండాలన్నా, నువ్వు ఫుడ్ తిని మంచిగా నీరు తాగి నా కోసం బ్రతుకుతావు, నువ్వు నా గురించి చెప్తావు. అందుకు ఇవన్నీ నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా నేను? సూర్యుడు ఎప్పుడున్నాడు? నువ్వు పుట్టకముందే కదా. చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు? అది గాలి ఎప్పుడుంది? నువ్వు కడుపులో ఊపిరి పోసుకున్నప్పుడే కదా, ఫీటల్గా ఉన్నప్పుడే కదా. నేను హార్ట్ బీటింగ్ బట్టి కదా స్కాన్లో చెప్తా ఉంటారు, అమ్మా ఫీటల్ హార్ట్ బీటింగ్ జరుగుతుంది అంటే రెస్పిరేషన్ తీసుకుంటుంది, రక్తపు గడ్డ మన భాషలో. అప్పటి నుంచే నాకు నేర్పిస్తా ఉన్నావా నేనున్నానని, నేను నీకు తోడుగా ఉన్నానని. అప్పటి మరి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోయావు అంటే, అసలు నా గురించి నీవు ఆలోచన మర్చిపోయావు. అందుకే అంటున్నాడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, అసలు ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు చెప్పారు ఎవరికన్నా? ఏమోనండి గుర్తెళ్తున్నాను, మాకేంతో కలిసి రావట్లేదని చెప్పావా? దుష్టుడు, దుర్మార్గుడు, అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు అయి ఉంటాడు తప్ప. నాకు తెలిసిన ఇదే. దేవుడు అయితే ఇంకా ఘోరంగా తిడతాడు, సిగ్గుమాలిన వాడు అని తిడతాడు. ఇంకా కుక్క, నక్క, పిల్లి అని కూడా తెలియదు. పిల్లని తిట్టాడో లేదు తెలియదు, కుక్క, నక్క గ్యారెంటీ. పంది అని కూడా తిట్టాడు. అర్థమవుతుందా దేవుడు తిట్లు? జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయన పూజించే విధానం అంటే కూర్చుని నేను ఎన్నేసి వెళ్ళిపోవటం అనుకోకండి. ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు నీ హృదయంలో పని జరగలేదు అనుకో, నిన్నేం చేస్తాడు తెలుసా? మెడబెట్టుకుని ఎక్కడ తీసుకెళ్తాడు? నీ కోసం ఏర్పాటు చేయబడిన ఆ బిలములోనికి పోయి చావు అంటాడు. అది ఎన్నటికి ఓపెన్ అవ్వని చీకటి. ఇంకా అలుస్తున్నారు అక్కడ. నువ్వు వెళ్తే ఏమంటారు? హార్ట్లీ వెల్కమ్ అంటారా? హార్ట్లీ వెల్కమ్ అని మీకోసం పూల దండ తెచ్చాం, ఈ పూలు ఎక్కడా దొరకమని చెప్తారా? ఎందుకు నువ్వు కూడా బాగొట్టుడు అయిపోయావు? నీకు టైం ఉంది కదరా, చిన్న మైక్ పెట్టి డబ్బా లాంటిది పెట్టి ఆ ఫోటో షూట్ చేస్తారా లేదా? చెప్పారా లేదా? ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి చెప్పిందా లేదు? అంటే అక్కడ డెకరేషన్ లేదు, లైట్లు లేదు, కుర్చీలు లోపలేమో కొంచెం సఫికేషన్, ఏసీ కూడా లేదు. ఇప్పుడు ఉంటుంది ఏసీ నీకు రా లోపల. కష్టమైన ఇక్కడే పడదాం. అసలు అవసరం లేదు. సౌకర్యాల గురించి ఆలోచించని క్రీస్తు ఎలా వచ్చాడు? ఎంత డౌన్ చేసుకున్నారు. మనం ఎందుకు కోరుకోవాలి? నీ కొరకే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు.
నువ్వు రాను అని నీ కొరకు ఒకటి పెట్టుకొని నేను చెప్పను, నా వల్ల కాదు, మాట బాగుందంటున్నావు. ఎందుకు బాగుంటుంది మరి మాట? నువ్వు మారాలనే కదా ఈ మాట. నువ్వు చెప్పడం వల్ల నాకేంటి ఉపయోగం? నేను దేవుని మాట అది బాగుంటుంది కదా, మారడానికే కదా టైము. నువ్వు అనుకున్నావు నా పిల్లలు పెళ్ళిళ్ళు చూడటానికి, మనవరాలు చూడటానికి, వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ చూడటానికి, వాళ్ళ బర్త్డేస్ చూడటానికి అనుకుంటున్నావు. అసలు నువ్వు మారడానికి ఆయన ఇస్తున్న టైం ఎక్స్టెన్షన్ పెరిగిపోతుంది. ఎంత పెరిగితే అంత శిక్ష నీకు. మాట చూపించి ముగించేస్తాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. 5వ అధ్యాయం. బెల్షాజరు అని కామా ఉంది కాబట్టి మనం ఒక సెకండ్ ఆగాలని అర్థం. బెల్షాజరు అతని కుమారుడు నీవు సంగతులన్నీ నీకు తెలుసు. ఏ దేవుడు గొప్ప తెలుసు. ఎవరు పేర్లు దేవుడు అని చెప్పబడుతున్నావో వాటి క్యారెక్టర్ ఏంటో, వాటి ఎండింగ్ పాయింట్ ఏంటో అన్ని నీకు తెలుసు. సంగతులన్నీ ఎరిగి ఉండి నీ మనసు అణుచుకొనక ఏం చేయక. ఇదే నేను ఎక్కడ పడుకున్నా, ఇది ఎవరికి తెలియదుగా, మరి నాకు తెలిసింది ఇదే కదా. మనస్సు, నీ మనస్సును అణుచుకోలేక. సంగతులన్నీ తెలుసు నీకు, కానీ నీ మనసు అణుచుకోలేదు. పరలోకమందున్న ప్రభువు మీద ఏమనుకున్నావు? బెల్షాజరు నువ్వు ఎవరితో ఈక్వలైజ్ చేసుకున్నావు? నాతోనా? టెక్కల్ ఉపాసన. ఇక్కడతో నీ లెక్క కుదిర్చేస్తాను పో. ఇంకా మనకు కూడా గొడ్డలి దేవుడి దగ్గర ఉండి ఇదే చెప్తుంది. నీ లెక్క కూడా నేను తేల్చేస్తాను, నీకు రెడీగా ఉండు. నువ్వు నేను భక్తుడినే అంటున్నావు, నేను బాగా మాట్లాడతాను అంటున్నావు, నేను బాగా పాడతాను అంటున్నావు, కానీ మనసును అంచుకోవట్లేదు సంగతులన్నీ తెలిసిన తర్వాత కూడా. అందుకే 23లో అంటున్నాడు, మధ్యలో చదువుతాను. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారం ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలనే స్తుతించారు. మేము అసలు ఏం విగ్రహారాధన చేయమంటాం. ధనాపేక్ష మందే, ఇది మనం చేసే విగ్రహమే. ఇది సమస్తమైన శుభాలకి మూలము. అవునా? డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే బతకలేవా? ఎలా బతుకుతాం? కలిగితే రూపాయలు లేదు. అది మనుషులకు అవసరం. నేను కదా నేను పోషించుకునే పోషకుడిని. నమ్మకంగా పెట్టలేదు నాయన. అయితే పో. మనస్సులో సంగతులన్నీ ఎరిగి ఆ మనసుని అణుచుకోవడం తెలియని నీకు నా రాజ్యంలో అర్హత ఎలా ఉంటుంది? వస్తానికి ప్రయత్నిస్తున్నాం. అనేక మంది రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారి వల్ల కాదు. పైగా నీ ప్రాణము నా వశము. అర్థమైందా? నా ప్రాణం తీసేస్తాను. వాళ్ళ వశంలో ఎందుకుంటుంది కదా దుర్మార్గుడు. ప్రాణం ఎవరి వశంలో ఉంది? ఎందుకు భయపడుతున్నావు? మనుషులకి ఎందుకు భయపడుతున్నావు? అసలు చచ్చిపోయే మనుషుల గురించే నువ్వు భయపడేది అంటే నన్ను గమనించా. పాము అమ్మ భయం, తేడు అమ్మ భయం. మరి నా గురించి ఉండి ఆయన ఆలోచనకి వస్తుంది. దేవుడు అంటే అస్సలు భయం లేదు మనుషులు, అస్సలు. అందుకే నీ ప్రాణమును నీ సకల మార్గములు. ఏ మార్గాలు? ఒకటి తెలుసు ఒకటి తెలియదు కాదు. సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయనను నీవు ఘనపరచడం లేదు. బెల్షాజర్ నువ్వు కనపరచట్లేదు. రాజయ్యి కనపరచలేదు అనుకున్నాం. మనకు అన్ని తెలిసి కూడా మనం కనపరుస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇవాళ నేను ఎవరికి చెప్పాను ఆయన గురించి? మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది, ఇదిగో మా వీధిలో ఒక ప్రేయర్ జరుగుతుంది, ఇదిగో ఈ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా నవాజ్ గారు లాగా చెప్తున్నారు.
రావచ్చు కదా అని ఈ ఫ్యామిలీలో మిగతా ఎవరైనా చెప్పారా? అవసరం లేదు. ఎందుకంటే పట్టాం కదా. రండి, మీకు విశాలత కలగజేసేవాడు ఆయన ఇరుకులో. మీరేమో రారు. దేవుడేమో ఏమి ఇచ్చేయాలి? సకల సౌకర్యాలు, అష్టైశ్వర్యాలు, కనక వస్తు వాహనాలు, పిల్లలతో సుఖంగా జీవించాలి. ఈ లోకంలో సుఖంగా ఉంటామా లేకపోతే మన యుద్ధకాలమా? నీ సకల మార్గములు ఇంక్లూడింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ నీ ప్రాణము. అంటే ప్రాణం దేనిలో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. రక్తంలోనే కదా, దేహంలో ఉండే రక్తంలోనే ప్రాణం ఉంటుంది. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో నువ్వు ఆయన్ని ఘనపరచలేదు గనుక సో నా శాసనం నీకు రివీల్ చేస్తున్నాను. మెన్నే టెకల్ ఆఫ్ అవర్ సిన్. అంటే ఏంటి నాయన అంటే నీ దేవుడు నీ ప్రభుత్వ విషయం. ఏ ప్రభుత్వం? నీకు ఒక గవర్నమెంట్ ఉంది, నీ శరీరపు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అది చేయలేదు, ఆ గవర్నమెంట్ అది చేయలేదు, ఆ నాయకుడు బాగాలేదు, ఈ నాయకుడు బాగుంటాడు. నీకు ఒక నమస్కారం. ముందు నీకొక ప్రభుత్వం ఉంది. ఏంటో తెలుసా? నీ ఆత్మ మీ శరీరం మీద పాలన చేయాలి. కానీ మీ శరీరం మీ ఆత్మ మీద పాలన చేసి మీరు ఎవరిని ఘనపరచాలో మీ సకల మార్గాలను ఎరిగిన దేవుణ్ణి మీరు ఘనపరచలేదు కనుక నీ దేవుడు అక్కడ నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ఇక క్లోజ్ చేసేయండి అని చెప్పాడండి. అదేంటి చిత్రగుప్తుడికి అప్పు చెప్పలేదా? పని అయ్యో తప్పు రాశాను, సారీ నేను మర్చిపోయానని చెప్పలేదా? చెప్పడు. సకల మార్గాలు ఎరిగిన ఆయన దగ్గర ఇలాంటి కట్టు కథలు ఏమీ ఉండవు. మనం ఎవరితో ఏమంటారు ఆర్గ్యుమెంట్ పెట్టుకోము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పనులకి స్త్రీలు ఎవరు ఉండరు. ఇది ఇక్కడ స్త్రీలు ఉండడు కదా, అక్కడ కూడా అదే ఉండదని రాసుకొని ఉంటాడు. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాంటి పిచ్చి నమ్మకాలు ఏం లేవు. నీ లెక్క తేలుస్తాడు, ముగించేశాడు. అంటే ఇక ఎన్నటికీ బయటికి రాలేని చీకటి గిలములో నీ జీవితం గడపాలి. నిర్ణయించుకో, మార్చుకో. ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమిస్తే ప్రేమించేస్తాడు, జాగ్రత్తగా వెతికితే దొరికేస్తాడు. ఇంత మంచి దేవుడు ఇచ్చిన ఛాన్స్ మనం వినియోగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మా జీవితం ఏంటో మాకు తెలియట్లేక ఈ లోకంలో చూపించే గొప్పవే అనుకున్న వాటిని అన్నిటినీ నమ్మి మోసపోయాం. ఆ మోసకరమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించి మా ప్రాణము, మా సకల మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దేవుని స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నిజమైన మా జీవితం కూడా ఒకరోజు ముగించే స్థితిలో ఉంటే మా మీద కనికరం కలిగింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు. కనికరించబట్టే మీ రక్షణ భాగ్యం మాకు అందింది. అది కృప ద్వారానే కలిగింది. ఈ కృపను పొందుకున్న మేము దీన్ని పోగొట్టుకోకుండా సకల విఘ్నతతో నిన్ను పూజించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను త్యాగం చేసిన నీ బిడ్డ ఎలా జీవించాడో, ఏం తక్కువ కోరుకుని తనకి అవసరం ఉన్నా, తనకి అన్ని సదుపాయాలు చేసుకునే సత్తా ఉన్నా ప్రభా ఏమి తన కోసం చేసుకోకుండా ఆయన లోటుగానే బ్రతికి చివరికి ప్రాణాన్ని కూడా వదిలేసుకొని ఇదిగోని ఈ ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్న తండ్రి మాటను ప్రభా గుర్తు చేసుకుంటున్నాం. తండ్రి, మా జీవితం కూడా మీకు అప్పచెప్తున్నాం. వాళ్ళలో చేతులు వేస్తున్న మాకు కల్మషమైన జీవితం ఉంది, కడుక్కుంటున్నాం. మాట సరిగ్గా లేదు నాయన మార్చుకుంటున్నాం. ప్రవర్తన సరిగ్గా లేదు నాయన మార్చుకుంటున్నాం. నాయన మా జీవితం అంతా నాయన కడుక్కుంటున్నాం. ఉదక స్నానం చేస్తున్నాం. మమ్మల్ని మార్చండి. ఎలాగైనా ఈ మంచి దేవుని గురించి, ఇంతగా ప్రేమించే దేవుని గురించి నాయన అందరికీ కానీ కాకపోయినా అనేక కాకుండా ఎలాగైనా కొంతమందిని ఆకర్షించేటువంటి భాగ్యం ఆయన మా ద్వారా కలగచేయండి. నాయన నీ మాటలు ప్రచురించే భాగ్యం అనుగ్రహించండి. మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం. నాయన నూతన జీవితం మాకు ఇచ్చారు కనుక నూతన స్వభావంతో మేము తిరిగి స్వాభావికమైన లక్షణాలు కలిగి ఉండకుండా పాత జీవితాన్ని వదిలివేస్తుంది కొరకు బ్రతికి చూపిస్తాం. నేను అందుకు కావాల్సిన నీ యొక్క కృపను మాకు అనుగ్రహించుకున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.
అది చక్కని వాక్యాన్ని నుంచి జరగడం గారికి మనం అందరం చేసుకున్నాం. ఈరోజు దేవుడి గురించి మనతో మాట్లాడారు. బైబిల్లో ఉన్న మాటలన్నీ మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటాం. ఏ మాట చెప్పినా మనం ఏదో ఒకటి చేయాలి. మనకే ఆ మాటలన్నీ వేరే ఎవరికైతే కాదు. సో దేవుని ఎరిగి రక్షణకు వచ్చిన వాళ్ళందరూ ఆయన మాటల్ని విని దాని ప్రకారం నడుచుకుంటారు. లేకపోతే మనం ఆయన్ని చేరుకోండి. మేము పద కార్యక్రమం తీసుకున్నాం. కొద్ది 11వ అధ్యాయం 23 వరకు చదువుకున్నాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకు నా శరీరం జ్ఞాపకం చేసుకోవడానికి చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన